కృషి చేస్తా. అందుకే ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 ప్రోగ్రాం తీసుకొచ్చాం. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 ప్రతి నెల మీ అకౌంట్కు వచ్చే బాధ్యత, వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ఆడబిడ్డ ఒక మహాలక్ష్మిగా ఉండాలి. ఆ ఇల్లు కలకలలాడాలి. ఆ పని చేసే బాధ్యత మాది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పరిమితి విధించకుండా ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్న 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేనది. ఇది కూడా చెప్తున్నా, రాబోయే రోజుల్లో జనాభా సంపద ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత ధనవంతులుగా రాణిస్తారు. అది రాబోయే రోజుల్లో జరగబోయేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మన పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఒక తెలుగు జాతికి తప్ప ఎవరికి లేదు. ఇది యథార్థం. ఇంకొక పక్క నేనే దీపం పెట్టా. దుర్మార్గుడు దీపాన్ని ఆర్పేశాడు. మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తా, గ్యాస్ ఉచితంగా ఇస్తా. మీ దీపాన్ని వెలిగించి మా కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకి అరేంజ్ చేస్తాం. ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేదు. మీ గౌరవాన్ని వేస్తాను. మీ యొక్క ఆడబిడ్డల్ని ఒకప్పుడు నేనే పైకి తీసుకొచ్చేదానికోసం అనేక సంఘాలు పెట్టా. మళ్లీ దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, యువతకి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాను. రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రైతులను రాజులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఏ విధంగా ఆదాయం పెంచాలో పెంచుతాం. వాణిజ్య పంటలకి ప్రాముఖ్యత ఇస్తాం. ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి అన్ని విధాలు ఆదుకుని రైతే రాజుగా రాబోయే ప్రభుత్వంలో ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా శ్రీకాకుళం అనగానే వెనుకబడిన వర్గాలుండే జిల్లా ఇది. వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, తెలుగుదేశం పార్టీని ఆదరించింది, గౌరవించింది, అండగా నిలబడింది బీసీ వర్గాలు. జనాభాలో 50% ఉన్నారు. 140 కులాలున్నాయి. వాళ్ళ